అదృష్టం వేణుని వరించిన దురదృష్టం తన మాస్టర్ బెడ్రూమ్ లో ముసక్తాన్ని నిద్రపోతుంది. కావాలంటే మీరే చూడండి. ప్లీజ్ వెల్కమ్ వేణు వండర్స్ along with his team. Shakalaka baby, shakalaka baby, lupu libato chaleda. Shakalaka baby, shakalaka baby, lupu chayato chaleda. హాయ్ హాయ్. బయట చాలా మంది మాట్లాడుకుంటున్నారు. బాస్ చెండ శాసనుడు అంట కదా? అవును, ఆయన దగ్గరకు వస్తే చాలా చండలంగా వాసన వస్తుంది. నేనన్నది చెండ వాసనుడు కాదండి, చెండ శాసనుడు అని. బాస్ కు మన వర్క్ నచ్చితే పని మనిషి కూడా పర్సనల్ మేనేజర్ చేసుకుంటాడంట కదా? అవును. మీకెలా తెలుసు? అంటే నేను పని మనిషికి వచ్చాను, నన్ను పర్సనల్ సెక్రటరీ చేశాడుగా. No, please, listen, sir, listen. Please, sir, please. No, this is a 1 crore project. Please, believe me, please. No, please, sir, please. Oh, shit. 1 crore project miss అయిపోయింది. బాస్ తొందరలో పాయింట్ మర్చిపోయి చాలా చెడ్డ మీద వచ్చారు సార్. లేదు, పాయింట్ వేసుకొని వస్తే ఆఫీస్ కు 1 minute లేట్ అవుతాను. ఇలా వచ్చాను. నేను ఆఫీస్ ఇంటికి వస్తే ఒక బ్యూటిఫుల్ థాట్ ఒకటి వచ్చింది. అది ప్లాన్ డిజైన్ చేయాలి. మేడం మీరు ఒకసారి లోపలండి, ఆ ప్లాన్ డిజైన్ చేద్దాం. నిజంగా సార్ మా బాస్ ఎంత గొప్పోడు, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయట్లేదు. చూసారా, ఇక్కడికి రాగానే అప్పుడే మీటింగ్ అంటూ బిజినెస్ ప్లాన్ గురించి వెళ్ళిపోయాడు. మేడం మనం లోపల ఎటువంటి ప్లాన్ డిసిజన్ చేసుకున్నామో డిస్కస్ ఆ ప్లాన్ యాసిడ్ మనం వర్కౌట్ చేయలేమంటారు? యాసిడ్ వర్కౌట్ చేద్దామండి. ఓకే సార్, అది లిప్స్టిక్ లిప్స్టిక్ అది ఏం లేదే, చిన్న థాట్. నాకు కొత్తగా వచ్చిన థాట్ ఏంటంటే ఆడవాళ్ళు పెదాలకే లిప్స్టిక్ కాకుండా ఫేస్ కూడా లిప్స్టిక్ పెడితే ఎలా ఉంటుందని నేను వచ్చాను అనమాట. అంతే, చిన్న థాట్. ఫోన్ ఏంటి ఫోను, మా ఆవిడ దీనికి పని పట్టలేదు. ఇంట్లో బతకనివ్వదు, ఆఫీస్లో బతకనివ్వదు. ఆఫీస్లో వైఫై అయినా అసలు కనెక్ట్ అవ్వదు. మళ్ళీ ఫోన్ చేస్తే ఏంట్రా ఇది? అక్క, ఏ అక్కరా? ఆఫీస్ లో ఉన్నాను కదా, ఫోన్ కాల్ ఎత్తాలంటే కొంచెం ఇబ్బంది. కాలు ఎత్తాలి కదా, కాల్ ఎత్తమే కావాలి కదా. ఎత్తాను. ముష్టి పంచులు చూసానండి, పడిపోయాను. నేను కనెక్ట్ అయిపోయాను. తర్వాత మా నాన్నకి చెప్పాను, మా నాన్న కనెక్ట్ అయిపోయి పెళ్లి చేశాడండి. ఈ ఆఫీస్ అప్పు చెప్పాడండి. నా కాళ్ళు ఎత్తడానికి ఏమైందండి? నా కాలు నీ కావాల్సింది నీ కాల్ ఎత్తమే కదా. రాత్రి ఏం చేసావు నువ్వు? అంటే ఆ విషయాలు ఇప్పుడు ఆఫీస్ లో ఎందుకని? అక్కడ సీన్ లేదు కానీ ఏం చేసావు చెప్పు. రాత్రి పెరుగన్నం తిన్నాను. తినిన తర్వాత ఏం చేసావు? మొత్తం పెరుగు మొత్తం తినేసాను. అదే ప్రాబ్లం కదా. పెరుగు మొత్తం తినేస్తే తోడు ఎలా పెట్టారు? నేనా పెరుగులో తోడు లేకపోతే ఆఫీస్కి వచ్చి బర్తను కొడతారా సార్? అంటే ఒక 10 రూపాయల ప్యాకెట్ పెరుగు కొనుక్కోవచ్చు కదా. 10 రూపాయలు మీ బాబెత్తాంటారా? 10 రూపాయలు నాకు ఏడ్చినప్పుడే బయట ఏడుతూ ఉంటే ముష్టి పంచులు వేసుకొని మా నాన్నకి జాబ్ ఇస్తే దీన్ని సీఎం చెప్తే 10 రూపాయలు చీప్గా మాట్లాడతాడు నువ్వా? సారీ సార్, మళ్ళీ ఎప్పుడు పెరుగు మొత్తం తినేను. కర్మ, 10 రూపాయల పెరుగు కోసం ఆఫీస్కి వచ్చి భర్త కొడుతుంది. సార్, మీరు తోడు కోసం కొంచెం పెరుగు ఉంచాల్సింది సార్. ఎందుకురా? అవును సార్, మరి పెరుగు తీసుకురావడానికి ఇంట్లో పనులు లేరా సార్? నా పెళ్లికి ముందు ఇంట్లో మొత్తం పనులే ఉండేవాళ్ళు. మరి పెళ్ళైన తర్వాత అందరిని తీసేశారు, నన్ను ఒక్కనే ఉంచుకున్నారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మీరు మంచి పన్నెండు అని అర్థమైంది. ఇల్లరిక రావద్దు, ఇల్లరిక వస్తే బతుకు ఇలా ఏడుస్తుందని చెప్తున్నాను. అమ్మ యథా జీవితం. ఆఫీస్లో కూడా ఫ్రస్ట్రేషన్. ఓకే, నాకు ఇంకొక ప్లాన్ కూడా వచ్చింది జర్నీలో. ఆ ప్లాన్ కూడా మనం డిజైన్ చేద్దాం. మేడం మీరు రండి. నిజంగా సార్, మా బాస్ ఎంత గొప్పోడంటే వాళ్ళ ఆవిడ కొట్టిన కూడా ఆ ఫ్రస్ట్రేషన్ లో కూడా ఒక ప్లాన్ డిజైన్ చేద్దామని వెళ్ళాడంటే నిజంగా ఇది చాలా గ్రేట్ సార్. సూపర్. అసలు ఇంత ఫ్రస్ట్రేషన్ లో కూడా సార్ చూసారా ఎంత వర్క్ మీద కాన్సంట్రేషన్ మా బాస్ కి. మేడం మీరు చాలా గుర్తుపెట్టుకోండి, మనం ఈ ప్లాన్ కూడా బాగా వర్క్ సార్. అది మీ మెల్లోటాయి అక్కడికి. అదే అంటే మగవాళ్ళు వేసుకునే టై ఆడవాళ్ళు వేసుకుంటే ఎలా ఉంటుంది చిన్న ప్లాన్ చేసామాట. టై ఇట్టి చూసుకోవాలి కదా. వచ్చి పడేస్తారు లోపలికి. సో మన ఆఫీస్ ప్లానింగ్ ఎలా ఉండాలి అండి? మళ్ళీ వచ్చావేంటి సార్? మా బాబు ఆఫీస్ నేను రాబోదా ఎవరిని అడిగి రావాలి ఇక్కడికి?
మళ్ళీ ఎందుకు వచ్చావని మళ్ళీ అడుగుతున్నా. ఎందుకు వచ్చానా ఆ. కన్నావుగా పుత్రరత్నాన్ని ఆడేమో పకోడీ లేకపోతే తిన్నా అంటున్నాడు అన్నం వాట్ ఆ, పకోడియా? పకోడి తినడం ఏంటి? ఆడు ఎవడు కొడుకు నా కొడుకే. నీ కొడుకు పకోడి బుద్ధులు రాకపోతే పకోడి బుద్ధి వస్తాయంట్రా శాండీ ఎందుకు అరుస్తావు? పాప ముందు ఇది మన పని ఎందుకు అవడంట్రా? ఎందుకని అంటే వీడి గురించి మీకు తెలుసా? వీడికి పెళ్లి కాకముందు రోడ్డు పక్కన పకోడీ వేసుకుంటా ఉంటే రోజు కాలేజ్కి వెళ్ళేటప్పుడు వీడు పకోడీ షాప్కి వెళ్ళి పకోడీ బాగుందని తింటే నేను కనెక్ట్ అయ్యానండి. తర్వాత మా బాబుకి తినిపించానండి. మా బాబు కూడా కనెక్ట్ అయ్యి అబ్బో వీడు పకోడీ ఎంత బాగా చేస్తున్నాడు, ఇంక కట్టుకున్నాను ఇంకెంత బాగా చూసుకుంటాడంటే పెళ్లి చేసి జాబ్ ఇచ్చి దీనికి పిఓ చేస్తే ఎందుకు వచ్చానంటే ఏంటి మ్యాటర్ ఏంటి చెప్పు. ఉల్లిపాయలకోయ్ పకోడి చేస్తావా? ఆ. ఆ పకోడి ఇంట్లో నువ్వు చేయొచ్చు కదా. నాకు రాదు, నాకు వచ్చింది ఒక్క మ్యాగీ, అది కూడా బ్యాన్ చేశారు. ఉల్లిపాయలకోయ్ వస్తాను వెళ్ళు. మీరు ఉల్లిపాయలు కూడా ఏంటండి? ఒరే పకోడి ఉల్లే కదన సిల్లిగా తీసేస్తే తాలి తెంపి ఊరేస్తా, అర్థమైందా? అంటే ఇంత వేరియేషన్ ఇచ్చి చెప్తే ప్రపంచంలో ఏ మగాడికైనా అర్థం అవుతుంది. కొయ్ సార్ ఆఫీసులో ఉల్లిపాయలు కూడా ఏంట్రా? ఏ బతుకు ఈ మగాడికి, ఏ బతుకు ఇప్పుడు? సార్ ఇంత ఫ్రస్ట్రేషన్ ఉన్నారు కదా, మీరు ఒకసారి లోపలికి వెళ్ళి ఏదైనా కొత్త ప్రాజెక్ట్ గురించి థింక్ చేయండి. నిజంగా సార్ మా బాస్ కి వర్క్ మీద చాలా కాన్సన్ట్రేషన్, చెప్పగానే చూసారా వర్క్ అంటే అలా వెళ్ళిపోతాడు సార్. అసలు అటువంటి అతనికి వర్క్ చేయడం నా ఏ జన్మల అదృష్టమో సార్. నిజంగా హ్యాపీ సార్. మేడం మీకు చెప్పిన ప్లాన్ చాలా బాగుంది కదా. చాలా ప్లాన్ గుర్తుపెట్టుకో. బాస్ బొట్టు బిళ్ళ అంటే ఈ బొట్టు Yes, నాకు తెలుసు బాస్. ఈసారి ఆడాలు పెట్టుకునే బొట్టు బిళ్ళలు మొగాళ్ళు పెట్టుకుంటే ఎలా ఉంటుందో దాని మీద వెరీ think వెరీ చేశారు. వెరీ గుడ్ పర్ఫెక్ట్ పర్సన్ ఇన్ మై ఆఫీస్. థాంక్యూ బాగా క్యాచ్ చేశాడు. సో ఇప్పుడు మన ఆఫీస్ మీటింగ్ లో ఏంటంటే డాడీ తినిపిస్తేనే తింటా తింటా నువ్వు డాడీ తినిపిస్తేనే తింటా శాండీ వీడిని పట్టుకొచ్చావంటే ఆఫీస్ కి. ఎవరిని పట్టుకు రావాలి, ఇంకెంతమందిని కన్నావని ఎంతమంది తీసుకురావాలి? అది కాదు శాండీ, ఇది ఆఫీస్ వర్క్ లో పిల్లని ఎందుకు పట్టుకొచ్చావు? వీడు తిన్నాను నేను, నేను తినిపించాలంటే ఇప్పుడు తినిపించు. డాడీ ఆ. నేను స్కూల్ పెయింటింగ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది తెలుసా నాకు వెరీ గుడ్ డ్రాయింగ్ చేసావా? ఏం చేసావు డ్రాయింగ్? ఏంట్రా ఇది? పకోడీ పకోడీ. పకోడీలో పెన్ చేయలేవా నువ్వు? ఏ నువ్వు రోడ్డు మీద పకోడీ వేస్తలేదు కానీ పేపర్ మీద ఎత్తు వచ్చిందా పకోడీ? అది కాదు ఆఫీస్ లో పకోడీ మ్యాటర్ ఎందుకు అని. ఏ నువ్వు రోడ్డు మీద ఏం చేస్తావు? ఏ నడు రోడ్డు మీద సిగ్నల్ ఏ పకోడీ 3 రూపాయల పొట్లమే అని అన్నేవాడు తద్దుడు. వాడికి తినిపించాలి కదా. తినిపించు. నువ్వు ఎమోషనల్ అవ్వకండి. రానా ఒక ముద్దు తిన్నా అన్న బంగారం, ఒక ముద్దు తినవా? తినరా? నేను తినను, ఎందుకు? నాకు పాట పాడితే తింటా. మామ రావే పకోడి తేవే, పకోడికి ఇవ్వకే నోట్లు పెట్టుకోవే. ఇంకొంచెం తిన్నాను, ఇంకొంచెం తిన్నాను. ఆంటీ తినిపిస్తే తింటా. చిచి, ఆ మమ్మీ ఎందుకు? ఆ మమ్మీ వద్దు. మమ్మీ తినిపిస్తేనే తింటా. దాన్ని మమ్మీ అంటున్నాడు ఏంటాడు? అంటే లాస్ట్ టైం ఇలాగే తినడానికి వచ్చాడు కదా, మమ్మీ అని ప్రిపేర్ చేసి అందుకో కొంచెం తిన్నాను. అన్నాడు. కాదు పర్మనెంట్ మమ్మీ అన్నాడు, నువ్వేమో పకోడీ మమ్మీ అన్నాడు డాడీ. పకోడీ మమ్మీ నేను ఊరికే అన్నానే. ఒరే ఏంట్రా దానికి లిక్కు పెడతావేంటి నాకు? ఆ మమ్మీ ఎత్తుకుంటే తింటా. నేను ఎత్తుకోలేను. ఎందుకు మొన్న మా డాడీని ఎత్తుకున్నావు కదా. ఎత్తుకోవడం ఏంటి? ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది అంతాను? అయ్యో మేడం సార్ అంత టార్చర్ పెడతారేంటి? ఎక్కడ చూహాను ఎక్కడ లేదండి. లేదు ఎక్కడ చూహాను లేదు ఎక్కడ లేదండి. చూహాను నిన్ను లేదండి. చూహాను లేదు. చూహాను లేదు. రత్తాలు. అమ్మగారు ఇంట్లో పకోడీ ఏమంటే ఇటుతో పకోడీ వేస్తున్నావు ఇక్కడ ఆఫీస్ లో. అంటే ఎక్కడైనా పకోడీ సేమ్ కదండి. ఏంటది? ఎక్కడైనా పకోడీ వేయడం సేమ్ కదా అంటున్నాను. అవునా? ఇంట్లో చిప్పు పట్టుకోమంటాను. ఇంట్లో ఏం లేదమ్మా. ఏం లేదు. ఏం లేదు. అదే ప్యాంట్ పోలేదా? కాదురా పకోడీ. ఒక పకోడీ తిరుగుతుందా? నువ్వు అలా ఆలోచిస్తున్నాంటి? నా లైఫ్ ఏంటని ఆలోచిస్తున్నాను ఈ మేడం. పకోడీకే లైఫ్ ఇచ్చాను, నీకు ఎవరైనా లైఫ్ రా నువ్వు. మళ్ళీ జీవితం మొదటికి వచ్చింది. మళ్ళీ లైఫ్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి.
ఏ పకోడి పకోడి నాగబాబు సార్ ఎలా ఉంది ఈ స్కిట్? చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మూర్తి క్యారెక్టర్ బాగుంది. ఇంట్లో వంట చేసుకునేవాడు పర్సనల్ సెక్రటరీ చేశాడు. బాగా ఎంటర్ చేసి సీన్ వచ్చిన తర్వాత బాగా వెళ్ళిపోయాడు. నాకు బాగా వచ్చింది డ్రాయింగ్ లో ఫస్ట్ పకోడీ బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. నేను కరెక్ట్ గా బ్యాక్ వెళ్ళినప్పుడు సీను ఎంట్రీ ఇస్తే బాగుండు అనుకుంటా ఉన్నా. సీను రావడం బాగా ప్లస్ అయింది వేణు నీకు. ఫస్ట్ మీరు మూర్తి కాంబినేషన్, ఇక్కడ ఇన్నోసెంట్ గా వెంకీ ఆయన కనెక్ట్ అయిపోయి ఆయన చెప్పేస్తూ ఉంటాడు దానికి ఒక స్టోరీ. కొడుకు వచ్చి మొత్తం క్లమ్సీ చేసి యాజ్ యూజువల్ కొడుకు అనిపించుకున్నాడు. చాలా బాగుంది.